ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తరహా వ్యవస్థ వైపుకి వెళ్ళిపోతోంది అన్నది నేను చాలాసార్లు ప్రస్తావించాను. రాష్ట్రం బాగుపడాలంటే అలాంటి పరిస్థితి కరెక్ట్ కాదు అన్నది. కానీ ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు అన్నటువంటిది అది అందరం చేసుకుంటున్నాం. తెలాపాపం తలాపిడికి. ప్రస్తుతం అధికార యంత్రాంగంలో వర్టికల్ డివిజన్. ఇంతకుముందు తమిళనాడులో అట్లాగే ఉండేది. డిఎంకే వచ్చినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ అధికారులందరూ సైడ్ పోస్ట్లోకి వెళ్ళిపోతారు, ఒక సెక్షన్ ఆఫ్ అధికారులందరూ మెయిన్ పోస్టులోకి వస్తారు. ప్రాధాన్య అప్రాధాన్య పోస్టులు అచ్చ తెలుగులో చెప్పాలంటే. అదే పరిస్థితి మళ్ళీ ఏఐఏడిఎంకే వచ్చినప్పుడు రివర్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు అట్లా లేదు. ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీలు కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ అప్రాధాన్య పోస్టులోకి సిద్ధం. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రాధాన్య పోస్టులోకి వస్తున్నారు. ఇది తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారం. దీనికి చంద్రబాబు గారు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కింద ఉన్న యంత్రాంగాలు ఆ పని చేసేస్తూనే, బాబు గారు మరి ఆ ఫార్ములాని ఫాలో అవుతారా, అదే అమలు చేస్తారా, లేకపోతే ఒక సిస్టమేటిక్ రూట్లోకి తీసుకుని వస్తారా చూడాల్సి ఉంది.